బలం ఉంది. రైట్ వేద మంత్రాల్లో బలం ఉంది. రైట్. శ్రీనివాస్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉంది సార్. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ శ్రీనివాస్ కిరణ్ గారు చెప్పారు, ప్రధాన అర్చకులైన అంతర్వేది దేవస్థానానికి సంబంధించి ఆ దేవాలయం యొక్క మహిమ గురించి భక్తులు పలువదేలుగా చెప్పుకుంటూ ఉంటారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒక ముఖ్యమైనటువంటి క్షేత్రం. ఆ స్వామి అక్కడ ఉండడం వల్ల, ఆ స్వామి రక్షణ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ ప్రధాన అర్చకులతో పాటు భక్తుల విశ్వాసం. ఒక్క ఇప్పటికే వీర్రావు గారు చెప్పింది కూడా మీరు విన్నారు. ఆయన యాగాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. వాస్తవం అంటారా? మనం ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకుంటున్నారు మీరు? మన కిరణ్ గారు చెప్పింది కానీ మన రాఘవయ్య గారు ఇద్దరు కరెక్ట్. ఎందుకంటే కిరణ్ గారు చెప్పింది ఏంటంటే అక్కడ రోజు సుదర్శన మహాయోగం జరుగుతుందని చెప్పారు. యోగం విన్నారు కదా, యోగం అనే మాట అక్కడ వచ్చింది. అదే మాట మన రాఘవయ్య గారు కూడా చెప్పారు. అదే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వైదిక్ సైన్సెస్ కూడా చెప్పి చాలాసార్లు ప్రూవ్ చేసిందండి. ఎందుకంటే మనకేంటంటే ఆ యోగం వెనకాల ఉన్న సైన్స్ తెలియకపోవడం వల్ల యోగాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నామండి. యోగం ఉన్న సైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాఘవ గారు చెప్పినట్టు 4 హోమాలు చేశారండి. మచిలీపట్నంలో ఒకటి, పిఠాపురం, అనపర్తి, అనకాపల్లి, అమలపల్లి. ఆ ఏరియాలోకి ఎందుకు వెళ్ళలేదండి మన తుఫాను ఎఫెక్ట్? ఎందుకంటే ఆ ఏరియాలో సైన్స్ ప్రకారం అక్కడ విండ్ షీర్ క్రియేట్ అయిందండి మనం చేసిన యోగం వల్ల. అక్కడ ఉన్న మాయిశ్చర్ని, ఎయిర్ని తీసేయడం వల్ల సైక్లోన్కి ఇంకా ఫ్యూయల్ లేదండి. అగ్నికి అగ్ని పోస్తున్నప్పుడే అగ్ని బాగా పెరిగింది కదండి. అదేవిధంగా మాయిశ్చర్, ఎయిర్ లేకపోతే సైక్లోన్ పెద్ద అవ్వలేదన్నట్టు, ఉండలేదండి. ఆ యోగం చేయటం వల్ల, ఆ కరెక్ట్ మంత్రం వాడటం వల్ల, ఆ కరెక్ట్ టెంపరేచర్ కండిషన్స్ అక్కడ మేము క్రియేట్ చేయటం వల్ల అక్కడ విండ్ షీర్ ఫామ్ అయ్యి అక్కడికి సైక్లోన్ వెళ్ళలేకపోయిందండి. ఎందుకంటే అక్కడ బలపడలేదు సైక్లోన్. అందుకని అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది. సైక్లోన్కి ఒక 4-5 చేతులు ఉన్నాయనుకుంటే 2-3 చేతులు మనం కట్టేసామండి అక్కడ చేసిన యోగం. దానివల్ల సైక్లోన్ ఆల్రెడీ బలహీనపడింది. యోగం ఎక్కడ చేసాము అక్కడికి వెళ్ళలేకపోయిందండి. మీరు డైరెక్షన్ చూస్తే ఆ విధంగా 90 degrees ఒక హరికేన్ మారడం అనేది చాలా రేర్ గా జరిగిందండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టు. దానికి ఓన్లీ ఎఫెక్ట్ ఏంటంటే అక్కడ చేసిన యోగం అండి. అక్కడ చేసిన యజ్ఞాల వల్ల టెంపరేచర్ కండిషన్స్ లో తేడా వచ్చి అక్కడున్న సైక్లోన్ డైరెక్షన్ మార్చుకొని వీక్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయింది. అందుకని మనకి కాకినాడ సరౌండింగ్ ఏరియాలో కానీ, మచిలీపట్నం సరౌండింగ్ ఏరియా కానీ ఏమి డ్యామేజ్ లేదండి. చాలా తక్కువ డ్యామేజ్ అయింది అన్నమాట. అయితే శ్రీనివాస్ గారు, ఈ వాదన సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి వ్యక్తులకు కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అందులో ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న నేను మీ ముందుకు ఉంచుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. అలాగే మనం సింహాచలం వరాహ నరసింహస్వామి, ఆయన కూడా నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. కానీ వైజాగ్లో హుద్హుద్ తుఫాన్ వచ్చింది కదా, ఆ క్షేత్రం కూడా నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి కదా. కానీ హుద్హుద్ తుఫాన్ వైజాగ్లో తీవ్ర విలయాన్ని సృష్టించింది. ఎందుకు? అక్కడ కూడా ఒక ప్రధాన ఆలయం ఉంది, అక్కడ యాగాలు హోమాలు జరుగుతాయి కదా. అంతర్వేదికి సింహాచలానికి ఉన్నటువంటి తేడా ఏంటి? అక్కడ ఎందుకు స్వామి కరుణ చూపించారు, ఇక్కడ ఎందుకు చూపించలేదని కొంతమంది వ్యంగ్యంగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఏం చెప్తారు? ఒకటండి, దీనికి నేను సమాధానం చెప్తానండి. ఇక్కడ 2 బలాలు తోడైనాయి. అంతర్వేదిలో జరిగే నిత్య హోమాలకి తోడు మేము చేసిన అడిషనల్ పర్టికులర్ గా తుఫాన్ ఆపడం కోసమే చేసిన హోమాలు తోడైనాయి. హుదూద్ తుఫాన్కి ఎదురుగా మేము యజ్ఞాలు చేయలేదు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ తరఫున వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాలంటీర్లు కానీ ఎవరు హోమం చేయలేదు అప్పుడు. అందువల్ల అది బలం సరిపోలేదు అక్కడ. అదే క్వశ్చన్ అండి మీరు అడిగిన దానికే. మన విశాఖపట్నంలో అంతకుముందు కెమికల్ ఫ్యాక్టరీ ఒక యాక్సిడెంట్ జరిగిందండి. దానివల్ల చాలా డ్యామేజ్ అయింది. వాటర్ కూడా చాలా సంవత్సరాల వరకు ఉపయోగించడానికి పనికిరాదని చెప్పారు. అప్పుడు మేము యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నుంచి విషనాశక యజ్ఞం ఒకటి చేశామండి. అది చేసిన తర్వాత ఒక వారం రోజుల ముందు వాటర్ క్వాలిటీ, ఒక వారం రోజుల తర్వాత వాటర్ క్వాలిటీ చూస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వాటర్ మేము యజ్ఞం చేయకముందు ఈ వాటర్ ఇంకా నెక్స్ట్ 20 సంవత్సరాల వరకు పనికిరాదు, యూజ్ చేయలేమని చెప్పారు. మేము యజ్ఞం చేశాక వాటర్ శాంపిల్ 1 వీక్ తర్వాత తీసుకొని వాటర్ ఈజ్ సేఫ్, యూ కెన్ యూజ్ ఇట్ అని చెప్పారు. దానికి డిఫరెన్స్ ఎందుకంటే మనకి ఆలయం ఉన్నా కూడా ఆ ఆలయంలో ఏం యోగం చేస్తున్నారు, ఏ యజ్ఞం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మచిలీపట్నంలో ఈ మోంతా తుఫాన్ కోసం మేము చేసింది అతివృష్టి నివారణ యోగం. అనావృష్టి నివారణ యోగం చేయలేము, ఎందుకంటే ఇప్పుడు అతివృష్టి ఉంది కాబట్టి దానికి చేసాం. అదే ఎవరన్నా రెగ్యులర్ గా అనావృష్టి నివారణ యోగం చేస్తా ఉంటే దాని ఎఫెక్ట్ ఉండదండి.
కాబట్టి యోగం ఏ సిచ్యుయేషన్ లో దేనికోసం చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి వాడే మంత్రం కానీ, అందులో వాడే పదార్థాలు కానీ, ఆ మంత్రం యొక్క ఆ మంత్రం యొక్క ఈ నిడివి కానీ, ఎన్నిసార్లు ఎన్ని హోమాలు చేయాలి, ఎన్ని ఆహుతులు ఇవ్వాలి, అవన్నీ మారుతాయండి. యోగాని ప్రాక్టీస్ మనకు కావాల్సిన అవుట్పుట్ ని బట్టి అన్ని మారిపోతాయి. కాబట్టి ఆ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు కరెక్ట్ గా చెబితే, అది కరెక్ట్ గా చేస్తే 100% సక్సెస్ రేట్ గ్యారంటీడ్ అండి. వీ కెన్ ఛాలెంజ్. రైట్ రైట్ శ్రీనివాస్ కిరణ్ గారు, మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కానీ యాగాల వల్ల ఏకంగా తుఫాన్లే దారి మలుతున్నాయని అంటున్నారు. నిజంగా యాగాలకు అంత మహిమాన్విత శక్తులు ఉన్నాయంటారే? తప్పనిసరిగా అండి. యజ్ఞం వల్ల ప్రకపించేటువంటి మూల మంత్రాలతోటి ప్రతినిత్యం ఇక్కడ జ్వలించేటువంటి మంత్రోచ్చారంతో ఈ యొక్క ఆయన డిబేట్ లో ఉన్న శ్రీనివాస్ గారు ఎవరు చెప్పినట్లుగా వాటికి అంత శక్తి ఉందని ప్రగాఢ వేదాలన్నీ కూడా ఘోషిస్తున్నాయండి. ఎంత మాత్రం ఇందులో సంశయం లేదు. వేదాల వల్ల ఈ యొక్క ప్రకృతి విపత్తులన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం ఉంది మాది. ఇంతవరకు చెప్పినటువంటి తుఫాన్లన్నీ కూడా ఈ యొక్క బంగాళాఖాతంలోని అంతర్వేది తీర ప్రాంతం నుంచి ఇటు చెన్నైకి కానీ ఇటు వెస్ట్ బెంగాల్కి కానీ వెళ్ళడం జరిగినాయండి. ఈ యొక్క ప్రాంతానికి మాత్రం వారు అన్నట్టుగా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండానే ఈ తీర ప్రాంతం అంతా కూడా రక్షింపబడింది. అందుకని కంపల్సరిగా ఈ యొక్క వేదాలన్నది నిజం, శాస్త్రీయం, వాస్తవం అని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసించాలని అందరూ కూడా. దీనికి ఎంత మాత్రం కూడా శక్తి లేదనడం అన్నది చాలా హాస్యాస్పదం. మంత్రాలకి కంపల్సరీ చింతకాయలు రాలుతాయన్న దానికి కాకుండా ఈ యొక్క వేదాలకు మాత్రం తీవ్రమైన శక్తి ఉందని మాత్రం ప్రగాఢంగా మేము నేర్చుకున్న గురువుల ద్వారా ఉండి వేదాల వల్ల విజ్ఞానం వల్ల కానీ తప్పనిసరిగా చెప్పగలుగుతున్నామండి. అలాగే మరో ముఖ్యమైన విషయం చెప్పాలి శ్రీనివాస్ కిరణ్ గారు, ఏ తరహా పూజలు, హోమాలు, ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ హెచ్చరికల నుంచి, అది వాయుగుండంగా ప్రారంభమైనప్పటి నుంచి తీరం దాటి వెళ్లిపోయేంత వరకు కూడా ఏ తరహా పూజలు స్వామివారి ఆలయంలో, ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అంతర్వేదిలో జరిగాయి? ఇక్కడ ప్రతినిత్యం కూడా సుదర్శన నరసింహ హోమం అండి. ముందుగా స్వామివారికి విశ్వక్సేన పూజతో, అంటే విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనంతో అగ్ని ప్రతిష్టాపన అనే కార్యక్రమం జరుగుతుందండి. అత్యంత శక్తివంతమైనది. అగ్ని ప్రతిష్టాపన తర్వాత స్వామివారి యొక్క మూల మంత్రము, అమ్మవారి యొక్క మూల మంత్రాలు, సుదర్శన మూల మంత్రాలు, భూదేవత మూల మంత్రాలతోటి, హోమద్రవ్యాలతోటి అత్యంతమైనటువంటి విశేషంగా జరుగుతుంది. అలాగే తర్వాత ధాతాది మూల హోమాలు, విశేష పూర్ణావతి కార్యక్రమంతో నీరాజమంత్రి కార్యక్రమం ప్రతినిత్యం కూడా 2.5 గంటల పాటు అత్యంత వైభవంగా జరుగుతుందండి. కనుక కంపల్సరిగా ఈ యొక్క సుదర్శన హోమం ఇక్కడ ఒక్కచోట నవనరసింహాల్లో ఇక్కడ ఒక్కచోట మీద ప్రతినిత్యం జరుగుతుందండి. అలాగే స్వామివారి యొక్క నవనరసింహాలకి ప్రత్యక్షంగా హెడ్ క్వార్టర్ అయినటువంటి అహోబిలంలో కూడా నెలకు ఒక్కసారి మాత్రమే స్వామివారి స్వాతి జన్మ నక్షత్రం రోజున ఒక్కరోజు మాత్రమే జరుగుతుందండి. ఇక్కడ ఈ ప్రతినిత్యం కూడా ఈ యొక్క స్వయంభూ క్షేత్రంలోనే ప్రతినిత్యం కూడా హోమ కార్యక్రమం జరగడం అనేది మాకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆటంకాలు, కుజగ్రహ దోషాలు, నవగ్రహ దోషాలు, ఇలాగే తుఫాను నష్టద్రవ్యాల నుంచి కూడా రక్షణ పట్టడం కోసం ఈ యొక్క సంతానాటంకాల నిమిత్తం ఈ యొక్క హోమం చేస్తున్నాం సార్. ఇది ప్రతినిత్యం కూడా. రైట్ 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 శ్రీనివాస్ కిరణ్ గారు, ఒక్కసారి మనం ఈ వాదనలకు సంబంధించి కొంతమంది ప్రజలు, స్థానికులు, అలాగే అంతర్వేది ప్రధాన అర్చకులు, ఇతర అర్చకులు కూడా ఏమన్నారో ఒకసారి మనం బయట రూపంలో చూద్దాం. నిన్న రాత్రి ఇక్కడ అంతర్వేది గ్రామం దగ్గర తీరం దాటినటువంటి మంతా తుఫాను యొక్క ప్రభావం వాతావరణ శాఖ వారి యొక్క అంచనాలను తారుమారు చేస్తూ భారీగా ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ లేకుండా అతి తక్కువ స్వల్పంగా నష్టంతో ఇక్కడ తీరం దాటడం అనేది చాలా అరుదైన సంఘటనగా చెప్పబడుతున్నది. ఎందువల్లంటే ఈ రాజోల్ దీవిలో ఉండేటటువంటి ఈ యొక్క అంతర్వేది క్షేత్రం యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే, ఈ యొక్క దీవిలో ఏ విధమైనటువంటి తుఫాన్లు కానీ, ఉప్పన్లు కానీ ఏ వచ్చినా స్వామివారి అనుగ్రహంతో ఈ ప్రాంతంలో ఏ విధమైన భారీ నష్టాలు జరగకుండా, ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగకుండా స్వామి కాపాడతారని చెప్పేసి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి స్వామివారి భక్తుల యొక్క మరియు మా యొక్క అభిప్రాయం అండి. ఆ విధంగానే నన్ను రాత్రి కూడా ఇక్కడ తీరం దాటినటువంటి తుఫాను అతి తీవ్రమైన తుఫాను అయినప్పటికీ కూడా స్వామివారి అనుగ్రహంతో అతి తీవ్రత లేకుండా స్వల్ప తీవ్రతతోటి ఇక్కడ తీరం దాటం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నామండి. అత్యంత తీవ్రమైనటువంటి భారతదేశంలోనే అత్యంత ప్రభావంతో తుఫాను మంతా తుఫాను సురక్షితంగా బయటపడడం యావత్ మానవాళి కూడా మా యొక్క గత 35 సంవత్సరాల స్వామివారి సేవ అనుభవంలో 96 తుఫాన్లు కానీ, లైలా తుఫాన్లు కానీ, తిత్లీ తుఫాను కానీ, యోగులి తుఫాను కానీ, నిన్న రాత్రి సంబంధించిన తీవ్రమైనటువంటి మంతా తుఫాను నుంచి స్వామివారి రక్షణాత్మకమైనటువంటి వ్యవస్థతో రక్షణ పూర్వకంగా మా అందరూ కూడా మానవాళి బయటపడ్డామండి. అలాగే ప్రభుత్వం వారు కానీ, అధికారులు కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్నప్పటికీ కూడా కాకినాడ దగ్గర తీరం దాడుతుందని అందరూ కూడా భావించారు. అధికారులు అందరూ అప్రమత్తమై ఉన్నారు.
నిన్న అర్ధరాత్రి కూడా మనకి రైట్. వీరరాఘవయ్య గారు, నా ఆడియో క్లియర్గా ఉందా వీరరాఘవయ్య గారు? వినిపిస్తుందండి, క్లియర్ వినిపిస్తుంది. వీరరాఘవయ్య గారు, ఇంకేం చెప్తారు యాగాలకు సంబంధించి? యాగాల గురించి, యాగాల ద్వారా ఏకంగా తుఫాన్ల తీవ్రత ఆపవచ్చు, అది నిరూపితమైందని మీరు అంటున్నారు. కానీ యాగాల సమయంలో వీచేటటువంటి గాలుల తీవ్రతే చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఏకంగా 100 నుంచి 120 వరకు అది తీవ్ర తుఫాన్ అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంత తీవ్రమైనటువంటి గాలులను ఏ రకంగా యాగాల ద్వారా వచ్చినటువంటి ఆ వాయువులు ఆపగలుగుతాయి అనుకోవాలి? అవునండి. సో ఆ బ్యాలెన్స్ ని తప్పిస్తే ఆటోమేటిక్ గా వాటి బలం తగ్గిపోతుందండి. ఇవి పైకి వెళ్లే గాలులు ఈ యజ్ఞం చేసేటప్పుడు వచ్చేటటువంటి నెయ్యి, సమిధలు, పర్టికులర్ సమిధలు వాడతాం. యజ్ఞానికి సంబంధించి యజ్ఞాన్ని బట్టి సమిధ మారుతుంది కదా. సో ఈ పర్టికులర్ యజ్ఞంలో వాడిన సమిధల వల్ల వచ్చేటటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఏవైతున్నాయో ఆకాశంలో పైకి లేస్తాయి. పైకి లేసి వచ్చే తుఫాను గాలితో ఇంటరాక్ట్ అయ్యి దాన్ని బ్రేక్ చేస్తాయి. దాని వింగ్స్ ఉంటాయి కదా, తుఫాన్కి 4 వింగ్స్ ఉంటాయి కదా చుట్టూ సర్కిల్ కి, ఆ మొత్తం వింగ్స్ ని కట్ చేస్తాయండి. అవి ఎఫెక్టివ్ గా మూవ్ కాకుండా ఇవి అడ్డుపడతాయండి, విండ్ షీల్డ్ లాగా ఏర్పడతాయి. కానీ సైంటిఫిక్ గా ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి వాదనలు కూడా చాలా ఉన్నాయి కదా. ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు సైంటిఫిక్ గా ఇదంతా ఏ రకంగా చెల్లుతుంది, అసలు తుఫాన్ గురించి పూర్తి అవగాహన లేని వారు, అది వాయుగుండం నుంచి తుఫాను, తీవ్ర తుఫాను, తర్వాత బలహీన పడ్డం, ఇదంతా కూడా తెలియని వారు మాత్రమే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారనేటటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. సైన్స్ అంటే ఒక విషయాన్ని మరలా రిపీటెడ్ గా ప్రూవ్ చేయగలిగితే అదే సైన్స్ అండి. ఈ యజ్ఞాల ద్వారా రిపీటెడ్ గా మరలా ప్రతిసారి యజ్ఞం చేసినప్పుడు తుఫాన్లను అడ్డుకోగలిగామని ప్రూవ్ చేశాం కాబట్టి ఇది సైన్సేనండి. ఇది సైంటిఫిక్ అగెనిస్ట్ కాదు, ఇది సైన్సే. ఎన్ని తుఫాన్లు ఆపగలిగారు ఇప్పటి వరకు? ఒక 10 తుఫాన్లు చెప్పగలరా? వాటి పేర్లు చెప్పగలరా మీరు వీరరాఘవ గారు? పేర్లు నాకు కరెక్ట్ గా గుర్తులేవండి. శ్రీనివాస్ గారు, మీకేమైనా కొన్ని గుర్తున్నాయండి హరికేన్ల పేర్లు? ఇంతకుముందు చేసిన మెయిన్ హరికేన్స్ అన్ని యుఎస్ లో చేసామండి, మన ఇండియాలో చేసినవి కాదు. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ యుఎస్ బేస్డ్ యూనివర్సిటీ అండి ఇది. దీన్ని వెంకట చాగంటి గారు సెటప్ చేశారనమాట. నేను వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్. అందులో మేము యుఎస్ లో హరికేన్స్ వచ్చే ముందుల వాటి మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ లైవ్ డిబేట్ చూపెడతా మేము అక్కడికి వెళ్ళి లైవ్ గా చేసి రెడ్యూస్ చేసామండి ఇంపాక్ట్ అనేది. మేము దాదాపు 8-9 చేసామండి యుఎస్ లోనే. ఇండియాలో అయితే మనం విశ్వనాథ యజ్ఞం మనం విశాఖపట్నంలో కెమికల్ యాక్సిడెంట్ అయినప్పుడు చేసింది. ఆ తర్వాత మొత్తం ఒకటి చేసాము. తర్వాత కోవిడ్ టైంలో మేము రాజమండ్రిలో కూడా చేసామండి. అక్కడ కూడా కోవిడ్ కేసులు కూడా చాలా తగ్గించాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలిసిన వాళ్ళలో కొంచెం మంది ఏమీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఓన్లీ ఇంట్లో చేసే యజ్ఞం ద్వారానే కోవిడ్ రాకుండా చూసుకున్నారు. వాళ్ళ పక్కన కోవిడ్ ఉన్న వాళ్ళ పక్కన కూర్చోపెట్టుకొని కూడా చేశారు, అయినా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాలేదన్నమాట. అంటే ప్రతి యజ్ఞము డిఫరెంట్ అండి, ఒకే ఫార్ములా ఒకే దానికి అన్నిటికీ పనికిరాదు. కాబట్టి మనం దేనికి చేస్తున్నామో కరెక్ట్ గా తెలిసి దానికి కరెక్ట్ అయిన మంత్రం వాడి కరెక్ట్ అయిన పదార్థాలు వాడి చేస్తే రిజల్ట్ అనేది 100% వస్తుందండి. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పటిదాకా సంతానం కోసము, సంపద కోసము, కీర్తి కోసము, ఇంకో దానికోసము యాగాలు చేశారు అని చెప్పేసి మనం విన్నటువంటి పరిస్థితి. కానీ మీరు ఇప్పుడు తుఫాన్లు ఆపడానికి, లేదంటే కోవిడ్ లాంటి మహమ్మారులను ఆపడానికి మేము ప్రయత్నం చేసాము, సక్సెస్ అయ్యామని కూడా చెప్తున్నారు. ఏంటి డిఫరెన్స్? ఏంటి మంత్రంలో డిఫరెన్స్ ఉందా, వాడే సమిధంలో డిఫరెన్స్ ఉందా, వేసే నెయ్యిలో డిఫరెన్స్ ఉందా, దేంట్లో డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ వాడే మంత్రంలో డిఫరెన్స్ ఉంటుంది, వేసే పదార్థాల్లో డిఫరెన్స్ ఉంటుంది. నెయ్యి అనేది ఎప్పుడు కామన్ అండి, అన్నిట్లో ఉంటుంది. ఎంత ఫ్రీక్వెంట్ గా ఆహుతి వేయాలి, ఎంతసేపు చేయాలి, యజ్ఞగుండం ఎంత ఉండాలి, ఎంతమంది అర్చకులు ఉండాలి, యజ్ఞగుండం సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనకి కావాల్సిన అవుట్కమ్ నుంచి ఉన్న సిచ్యుయేషన్ ప్రకారం డిజైన్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఇల్లు కట్టుకోవాలంటే మన ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తే ఎలా చేస్తారు, తాపీ మేస్త్రి చేసేస్తారు. అదే హై రైజ్ బిల్డింగ్ చేయాలంటే ఒక మంచి ప్రొఫెషనల్ ఈపీసీ కంపెనీకి వెళ్ళాలి కదండి. అదే విధంగా మనం చేసే పనిని బట్టి మనకు కావాల్సిన అవుట్కమ్ బట్టి మనం కరెక్ట్ గా డిజైన్ చేసుకోవాలండి. యజ్ఞం కూడా సైన్స్ అండి. దానికి యజ్ఞం మనకి చేసే వేదాలన్నింటినీ కూడా సైన్సే ఉందండి. సైన్స్ నుంచే వేదాల నుంచే సైన్స్ వచ్చింది, కానీ సైన్స్ నుంచి వేదాలు రాలేదండి. కాబట్టి ఎప్పుడైతే మన సైన్స్ బాగా అడ్వాన్స్ అయిందో అప్పుడు వాళ్ళు వేదాల దగ్గరికే వస్తారండి. రైట్. శ్రీనివాస్ కిరణ్ గారు, చివరగా భక్తులకు కావచ్చు, విశ్వసిస్తున్నటువంటి వ్యక్తులకు కావచ్చు, అలాగే వీటి మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తులకు కావచ్చు, ఏం చెప్తారు? ఎవరి మత విశ్వాసాన్ని కూడా మనం కాదంటానికి వీల్లేదండి. ఒక సనాతన ధర్మంలో భాగంగా మన హిందూ మత ధర్మంలో మాత్రం శక్తివంతమైనటువంటి యొక్క యజ్ఞ యాగాదులకు విశేషమైన ఫలితం అనేది ఉండుతుంది. ఆ ఫలితాన్ని మేము ఇప్పుడు కల్లారా చూసామండి. కనుక 50 మంది భక్తులు భగవంతుడి మీద విశ్వాసం పెంచుకొని
ధర్మం వైపు నడిస్తే ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా మన దగ్గరికి చేరవని చెప్పేసి మా యొక్క స్వామివారి ద్వారా నిరూపితమైందని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా ఈ యొక్క ఛానల్ ద్వారా 50 మంది భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.